ఇప్పుడంతా గోల్డ్ టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఒక్కటే మాట. బంగారం ధర ₹1,00,000 పోతుందట కదా అనే మాటే వినిపిస్తోంది. ఈ టైంలో బంగారాన్ని కొనడమే కాదు, అమ్మడం కూడా ఎక్కువగానే జరుగుతోంది. మరి బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా? అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు? పెళ్ళైన వారి దగ్గర ఎంత బంగారం ఉండాలి? పెళ్లి కాని వారి దగ్గర ఎంత ఉండాలి అనేది చాలా మందికి తెలియదు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారమైనా దాచుకోవచ్చు. అయితే దీనికి ఖచ్చితమైన ప్రూఫ్స్ ఉండాలి. నిర్ణీత పరిమితికి మించి బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దానికి సంబంధించిన రుజువులు చూపించాలని చెబుతోంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. బంగారం కొనుగోలు రిసీప్ట్స్ నుంచి దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది చూపించాల్సి వస్తుంది. పరిమితికి మించి బంగారం ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా రుజువులు చూపించాలి. లేకుంటే ఆదాయపు పన్ను శాఖ దీనిని సీజ్ చేస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మహిళలు, పురుషులు ఎంత బంగారం కలిగి ఉండొచ్చో కూడా నిబంధనలు ఉన్నాయి. పెళ్ళైన మహిళలు తమ దగ్గర 500 గ్రాములు లేదా 50 తులాలు వరకు గోల్డ్ ఉంచుకోవచ్చు. పెళ్లి కాని యువతులకు అయితే పరిమితం 250 గ్రాములుగా ఉంది. ఇక పురుషులు తమ దగ్గర ప్రూఫ్స్ లేకుండా 100 గ్రాముల వరకు బంగారం మాత్రమే ఉంచుకోవచ్చు. అంటే బంగారం ఇంట్లో ఉంచుకోవడానికి ట్యాక్స్ లేదు, కానీ అదే బంగారం విక్రయిస్తే మాత్రం దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల నుంచి బహుమతిగా బంగారం స్వీకరిస్తే ఆ బంగారంపై పన్ను వర్తించదు. కానీ బహుమతిగా పొందిన బంగారం విలువ ₹50,000 కంటే ఎక్కువగా ఉంటే వారికి వర్తించే వ్యక్తిగత పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బంగారం విలువ ₹50,000 కంటే తక్కువ ఉంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.